హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు అయితే సామ్సంగ్ వాళ్ళు అయితే సామ్సంగ్ X20 సిరీస్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. వాటి ఫస్ట్ లుక్ అయితే ఇద్దాం ఫోన్ అయితే ఎట్లున్నదని. ఒకవేళ ఈ ఫోన్ కొందామని చూస్తా అంటే ఈ వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫోన్ల గురించి అయితే మీకైతే. మన ఛానల్కి అయితే మీరు కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే S26 సిరీస్ ఫస్ట్ లుక్. మరి సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్ ఈవెంట్ అయితే అయిపోయింది. మీకైతే ఆ S26 అల్ట్రా అయితే లాంచ్ అయితే చేసేసిళ్ళు. ఇదైతే చాలా స్లిమ్ అయితే ఉన్నది ప్రీవియస్ వర్షన్ కంటే 7.9mm థిన్ అయితే ఉన్నది. ఫోన్ వచ్చేసి మీకైతే బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చేంజ్ చేసిళ్ళు. ఇంకా ఈ గ్లాస్లో ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసిళ్ళు. అది ముందు వీడియోలో అయితే నేనైతే మీకైతే చెప్తా. ఈ ఎఫెక్ట్ ఆన్ ఆఫ్ చేసి ఎట్లుంటుందో స్క్రీన్ పైన చూపిస్తాను ఆల్రెడీ. దీంట్లో 6.9 ఇంచెస్ 2K డిస్ప్లే అయితే ఉన్నది. HBMM బ్రైట్నెస్ అయితే 2600 నిట్స్ HBMM బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. దీంట్లో మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఇది అయితే ఆన్ అయితే చేసుకుంటే ఇది సపరేట్ యాప్కి కూడా మీరైతే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్కి అయితే యాప్ ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసిన. అట్లా వేరే వాటికి కూడా ఆన్ అయితే చేసుకున్నా. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో ఇట్లా క్యాలెండర్లో వచ్చేసిన తర్వాత ఇట్లా సైడ్ కంటే మీకైతే ప్రైవేట్ స్క్రీన్ అయితే అయిపోతుంది. అవతల వాళ్ళకైతే ఏమో అవపడదిగా. అదొక ఫ్యూచర్ అయితే తెచ్చిళ్ళు వీళ్ళు. ఇన్బిల్ట్ ఫీచర్ అయితే ఉంటుంది. మీరు ఎటువంటి గ్లాస్ వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. దీంట్లో 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. సరే 60 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. S26 ప్లస్లో 4900 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ప్రొసెసర్ వచ్చేది మీకైతే S26లో ఎక్సినోస్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 2nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ ఇదే వరల్డ్ ఫస్ట్ ప్రొసెసర్. మరి S26 అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 12GB ర్యామ్, 256GB బేస్ మోడల్, LPDDR5X ర్యామ్, UFS 4.1 తోటి అయితే వస్తుంది మీకైతే. ప్రీవియస్ వర్షన్కు ఈ వర్షన్కి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయని స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అని పాజ్ చేసి. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అయితే కొంచెం చేంజ్ అయితే చేసి వీళ్ళైతే. అంటే కొంచెం లైట్గానే అయితే చేంజ్ అయింది. మేజర్గా అయితే ఏం చేంజ్ కావాలి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 200 MP అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 50 MP టెలిఫోటో లెన్స్, ఇంకోటి 50 MP అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 10 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. S26కి అయితే మీకు అయితే 12 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు. మెయిన్ 50 MP మెయిన్ కెమెరా, 10 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. దీని డిస్ప్లే కూడా సేమ్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు దీంట్లో. ఇదైతే సామ్సంగ్ M14 డిస్ప్లే iPhone 17 Pro Maxలో యూజ్ చేసిన డిస్ప్లేలో దీంట్లోనే కూడా యూజ్ అయితే చేసిళ్ళు. ఇది సామ్సంగ్ కంపెనీ కాబట్టి సామ్సంగ్ వాళ్ళు అయితే యూజ్ అయితే చేసిళ్ళు. ఐఫోన్ వాళ్ళు సామ్సంగ్ దగ్గర నుంచి తీసుకొని యూజ్ అయితే చేసిళ్ళు. ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు కూడా తీసుకొచ్చిళ్ళు ఆ డిస్ప్లేనే. దీంట్లో మీకు అయితే వీడియోలో ఒకటి AVP అని 3 అయితే ఉన్నాయి. దాంట్లో మీరు రికార్డింగ్ చేస్తే కొంచెం తక్కువ స్పేస్ అయితే పడుతుందని చెప్తారు వీళ్ళైతే. ఇంకా రికార్డింగ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇట్లా హారిజాంటల్ తిప్పినా మీకైతే లాక్ అయి ఉంటుంది. మీరు ఎంత స్క్రీన్ తిప్పినా మీకైతే హారిజాంటల్గానే రికార్డింగ్ అయితే చేస్తుంది ఇట్లా. ఇంకా 4K ఆటో ఫ్రేమింగ్ అయితే ఉంటుంది. మీరైతే మధ్యలో అయితే మిమ్మల్ని అయితే ఉంచుతుంది. ఇప్పుడు ఏదైనా ఫోకస్ చేస్తాం అనుకో దాన్నే మీద అయితే మధ్యలో అయితే ఉంచుతుంది. ఇంకా కెమెరామెన్ అయితే అవసరం లేదు. అట్లాంటి ఫీచర్స్ అయితే ఇచ్చిళ్ళు. 1UI 8.5 మీద రన్ అవుతుంది. 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఆడియో ఎరేజర్ అట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చిళ్ళు. దీనిలో కాల్ స్కానింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఇచ్చిళ్ళు. మీరు ఇది కూడా యూజ్ అయితే చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇంకా సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 4 Pro అయితే లాంచ్ అయితే చేస్తారు. ఇవి లుక్స్ అయితే ఇట్లా అయితే ఉంటాయి. కేసు వచ్చేసి మీకు అయితే లుక్స్ అయితే ఇల్లు ఉంటుంది. ప్రీమియం కేసు లెక్కనైతే డిజైన్ అయితే వేసి వీళ్ళైతే. బడ్స్ అయితే మీకు అయితే మెటల్ ఫ్రేమ్ తోటి అని మొత్తం మెటల్ బడ్స్. ఇవి బైల్డ్ క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి బడ్స్ అయితే. ఫస్ట్ లుక్కే వచ్చింది మనకైతే. మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ అయితే చేసి వీడియోని అయితే పెడతాం. అంతసేపు అయితే మీరు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.